బో మళ్ళీ వచ్చింది ఇది సీరియల్. ఏం సీరియల్ తెలుసా దీని పేరు? సీరియల్ పేరు తెలుసా మీకు? ఫార్ములా ఈ సీరియల్. మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చాలా సీరియల్స్ వస్తున్నాయి. ఆ సీరియల్స్ ఏంటంటే ఫస్ట్ సీరియల్ ఈ కాళేశ్వరం సీరియలు, సెకండ్ సీరియల్ ఈ దీని పేరేంటి ఫార్ములా ఈ సీరియల్, థర్డ్ సీరియల్ ఫోన్ ట్యాపింగ్ సీరియల్. ఎందుకంటే 14 నెలలుగా నిరంతరం సాగుతున్న సీరియల్స్ అండి బాబు ఇవి. డైలీ సీరియల్స్ ఇవి, డైలీ వస్తాయి. కొన్నిసార్లు ఇట్లా ప్రోమోలు వస్తుంటాయి అన్నమాట. ఇందులో అవకతవకలు జరిగాయని అందరికీ తెలుసు. ఆ మధ్య ఇంకేముంది, కేటీఆర్ని అరెస్ట్ చేసేస్తున్నారు, కేటీఆర్కి నోటీస్ ఇచ్చేశారు, ఇంకేముంది అని చెప్పి పెద్ద మొత్తంలో చర్చ నడిచింది. ఫుల్గా దానిపైన వైరల్ అయిపోయింది. ఇదిగో కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారంటే అని వార్తలు వచ్చాయి. అయిపోయింది. తర్వాత 46 కోట్లు హెచ్ఎండి అనుమతి లేకుండా 8 కోట్ల కన్నా ఇవ్వకూడదు, కానీ 46 కోట్లు ఇచ్చారు. అది ఇప్పటికే తర్వాత 8, 9, 10, 11 సీజన్లలో మొత్తం మీద ఈ స్కామ్ విలువ దాదాపు 600 నుంచి 700 కోట్లు అని చెప్పారు. అది పక్కకి పోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీంట్లో ఈ ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు అసలు ఈ ఎఫ్ఈఓ ప్రతినిధులను దీంట్లో యాడ్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈఓ సంస్థకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లు చెల్లించింది తెలిసిందే మనకి. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు జరుగుతుంది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, తర్వాత ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి వాళ్ళు సుమారు నెలల క్రితమే దర్యాప్తు సంస్థలను విచారించి వాంగ్మూలం ఇచ్చేశాయి. అయినప్పటికీ కూడా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న గ్రీన్కో సంస్థ ప్రతినిధులను వివరించాయి. ఇప్పుడు ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించారు. వీళ్ళు ఏమంటారు, నిబంధనల గురించి మాకు తెలియదు, కేసు దర్యాప్తులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ ఎఫ్ఈఓ సీఈఓకు ఏసీబీ అధికారులు నెల క్రితమే నోటీస్ ఇచ్చారు. కానీ విచారణకు తాను హాజరు కాలేనని, తన తరపు సంస్థ ప్రతినిధులు హాజరవుతారని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారంట. సో ఈ మేరకు సంస్థ ప్రతినిధులు లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రేసు నిర్వహణకు సంబంధించి ఎవరు సంప్రదింపులు జరిపారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది అన్న కోణంలోనే ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అరవింద్ కుమార్తో తమ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని, ఇదంతా ఈమెయిల్స్ ద్వారానే జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారంట. ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడేది, ఒక ఉల్లంఘన జరిగిందని తెలుసు, 46 కోట్లు హెచ్ఎండిఏ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇచ్చిందని తెలుసు, కేటీఆర్ చెప్తే ఇచ్చారని తెలుసు, దీంట్లో చాలామందిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని తెలుసు, ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. అంటే అసలు నిజంగానే ఏమీ జరగలేదా? ఆ విధంగా ఫ్రేమ్ చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. నేను ముందే చెప్పా కదా, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ ఫార్ములా ఏరియాస్ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సీరియల్స్. ఏదైతే గతంలో, అంటే లేటెస్ట్ సీరియల్స్ నాకు పెద్దగా తెలియదు, గతంలో ఈ చక్రవాకము, తర్వాత మొగల్ రేకులు, ఇట్లాంటి సీరియల్స్ వస్తున్నాయి కదా, వాటికి కాంపిటీషన్ ఇచ్చే సీరియల్స్ అనమాట ఇవి. సాగుతానే ఉంటాయి. ఎంతకాలం సాగుద్దో తెలియదు. మరి డైరెక్టర్ ఎవడో వాటికి ఎప్పుడు ముగిస్తాడో కానీ సీరియల్స్ మాత్రం సాగుతానే ఉన్నాయా బాబు.